అర్షద్ భాయ్, మీ దగ్గర ఒక రోజు ట్రైనింగ్ రావడం వల్లే నేను డైరెక్ట్గా 100 కోర్సు 100 పొటేళ్ళు ఫామ్ పెట్టగలిగాను. ఏ చిన్న నాకు ప్రాబ్లం వచ్చినా మీ వీడియోస్ చూస్తూ ఉంటా ట్రీట్మెంట్ కోసం. ప్రతిదీ మాకు ప్రతిదీ దొరుకుతుంది. అలా చూసుకుంటా మీదే ట్రీట్మెంట్ మొత్తం మీదే ఫాలో అవుతా ఉన్నాను. మ్యాక్సిమం మీ ప్రోడక్ట్స్ వాడుతూ ఉన్నాను. చాలా బాగుంది, సక్సెస్ఫుల్గా జరుగుతూ ఉంది. మీ బ్లెస్సింగ్స్ నాకు కావాలి సార్. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంకా ధైర్యం వచ్చింది. ఏంటంటే మెడిసిన్ ఏంటి, ఎలా బ్రీడింగ్ పెట్టుకోవాలి, ఎలా చేసుకోవాలి, అంతా బాగుంది. నాకైతే ఇప్పుడు నమ్మకం ఉంది, నేను పెట్టుకుంటే సక్సెస్ అవుతాను. కొత్తగా ఫామ్ స్టార్ట్ చేయాలి అంటే కొత్తగా ఏమైనా తెలుసుకోవాలి అనుకుంటే ఫ్రమ్ మై సైడ్ అండ్ అర్షద్ గారి నుంచి ఎవరైనా వచ్చేసి ట్రై చేయొచ్చు. చాలా ఎక్స్పీరియన్స్ చాలా బాగుంది. సో థ్యాంక్ యూ అర్షద్ గారు ఫర్ యువర్ థ్యాంక్ యూ. Welcome to Weekend Farming YouTube channel where you get genuine information about sheep and goats. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వీకెండ్ ఫార్మింగ్. నేను మీ అర్షద్. అండ్ ఈ పర్టికులర్ వీడియో వచ్చేసి మన ప్రోడక్ట్స్ ఎలా వాడుకోవాలి 100% రిజల్ట్ రావడం కోసం మొత్తం అంతా చెప్తాను. నేను ఇవి ఎలా వాడాలని చెప్పిన తర్వాత వీడియోలో మొత్తం వీటి రివ్యూస్ చాలా ఉన్నాయి. దాంట్లో కొన్ని తీసుకొని పెట్టాను, కొన్ని మంచి ఉన్నా కానీ దొరకడం లేదు. ఇప్పుడు నాకు ఫీడ్బ్యాక్స్ ఇచ్చినవి కస్టమర్స్. సో వాళ్ళందరికీ రిజల్ట్ రావడానికి కారణం ఏంటి, మీకు కూడా మీరు తీసుకుంటే చేసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి. ఖచ్చితంగా రిజల్ట్స్ వస్తాయి, మంచి లాభాలు వస్తాయి, అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి అనే కాన్సెప్ట్తోనే నడుస్తూ ఉంటా. మీరు కూడా అదే కాన్సెప్ట్లో చేసుకోండి. సో ఇప్పుడు ఈ వీడియోలో మొత్తం మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరుగుతుంది, ఏ ప్రోడక్ట్ దేనికి పనిచేస్తుంది. హాయ్ ఫ్రెండ్స్, ఫస్ట్ ఒక చిన్న రిక్వెస్ట్. వీడియో పెద్దదైతే చాలామంది చూడడం లేదు. చూడకపోతే ఇన్ఫర్మేషన్ ఎలా తెలుస్తుంది, నాలెడ్జ్ ఎలా వస్తుంది? సో నేను అడిగేది ఏంటంటే అందరూ కంప్లీట్ వీడియో చూడండి, అప్పుడే మీకు తెలుస్తుంది. దీంట్లో కూడా కొంత భాగం కట్ చేయాల్సి వచ్చింది మీరు చూడట్లేదని. ఫస్ట్ వచ్చేసి మనము ఇమ్యూనో బూస్ట్ అండ్ గ్రోయిన్ గురించి చూసుకుందామండి. ఎందుకంటే ఈ రెండు నేను ప్రోడక్ట్స్ని కంపోజిషన్ తయారు చేయడానికి కారణం ఏంటంటే మనకు బయట మార్కెట్లో చాలా రకాల వామ్స్ ఉన్నాయి, దానికి చాలా రకాల డివార్మర్స్ ఉన్నాయి. పర్టికులర్ ఒక్కొక్క వామ్కి ఒక్కొక్క డివార్మర్, బ్రాడ్ స్పెక్ట్రమ్ డివార్మర్ ఉన్నా కానీ అన్ని వామ్స్ మీద అన్ని రకాలుగా పని చేయదు, అది కంప్లీట్గా రిమూవ్ చేయడానికి. సో అండ్ అది తాపించిన తర్వాత మళ్ళీ మనకు లివర్ టానిక్ అని ఎక్స్ట్రా ఖర్చులు ఉన్నాయి. అండ్ ఇంకో రీజన్ ఏంటంటే ఇప్పుడు మీ దగ్గర 10 జీవాలు ఉన్నాయనుకోండి, 10 జీవాలవి తీసుకొచ్చి మీరు ల్యాబ్ టెస్ట్ చేపిస్తే మీకు దాంట్లో నుంచి కొన్నిట్లో వామ్స్ ఉన్నట్టు వస్తుంది, కొన్నిట్లో వామ్స్ లేనట్టు వస్తుంది, కొన్నిట్లో ఒక రకమైన వామ్స్, కొన్నింట్లో ఇంకో రకమైన వామ్స్, అంటే మల్టిపుల్ రకాల వామ్స్ ఉన్నాయి. సో కంప్లీట్గా మనం ఏదో ఒక డివార్మర్ తీసుకొచ్చి ఇది వాడేసేయాలండి అని చెప్తారు, వాడేస్తాము, కానీ అన్నిట్లో రిజల్ట్ మనకు రాదు. అలా రావడం లేదు కాబట్టి నేను న్యాచురల్ డివార్మర్స్ దేంట్లో ఎక్కువ ఉంటాయి, ఏ ఐటమ్స్ పెడితే న్యాచురల్ డివార్మింగ్ అవుతుంది అని చెప్పేసి అవి కనుక్కొని ఒక కాంపోజిషన్ అనేది మ్యానుఫ్యాక్చరింగ్ చేపిస్తున్నా. సో మీరు పర్టికులర్లీ ఈ సీజన్కి మనం నీల్జన్ కానీ ఫెంటాస్ ప్లస్ కానీ డివార్మింగ్ చేసుకుంటాం. అది చేసుకున్న ఆ తర్వాత రోజు ఇమ్యూనో బూస్టు, ఆ తర్వాత రోజు గ్రోయిన్ వాడుకుంటే మిక్స్డ్ వామ్స్ ఏమున్నా కానీ కంప్లీట్గా క్లియర్ అయిపోయి అన్ని యానిమల్స్ మంచి వెయిట్ గెయిన్ రావడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. అందువల్ల నేను ఈ రెండింటిని కనిపెట్టాల్సి వచ్చింది. అంత చాలామంది ఏంటంటే ఇది వాడుకుంటే వెరైటీ వాడని అవసరం లేదా సార్ అంటే, సేమ్ కొన్నిటికి వామ్ లోడ్ ఎంత ఎక్కువ ఉంటుందో, మీరు ఎక్కడెక్కడైతే తిప్పుతారో వామ్స్ ఎక్కువ ఉంటుందో వాటిలో మీకు రిజల్ట్ రాదు. అందుకే నేను ఏం చెప్తాను, ఈ డివార్మర్ చేసుకోండి, నార్మల్ది ఫెంటాస్ ప్లస్ నీల్జన్ చేసుకొని దీన్ని కూడా మళ్ళీ వాడండి. అవుట్ గ్రేజింగ్ వాళ్ళకైతే కంపల్సరీ ఏం చేయలేము. అదే మీది ఇంటెన్సివ్ ఫార్మింగ్ అనుకోండి, ఫస్ట్ టైం మాత్రమే మీరు ఆ కష్టాలు పడాలి, ఆ తర్వాత అవసరం లేదు. ఆ తర్వాత ఓన్లీ మన ఈ ఇమ్యూనో బూస్ట్ అండ్ గ్రోయింగ్తోనే మనం మేనేజ్ చేసేయచ్చు. ఎవ్రీ 10 days ఆర్ 15 daysకి ఒకసారి తాపించుకుంటుంటే సరిపోతుంది. సో అది ఈ గ్రోయిన్ అండ్ ఇమ్యూనో బూస్ట్ ఎలా వాడాలి, డివార్మింగ్ చేసిన తర్వాత రోజున అదొక 10 ml, ఇదొక 10 ml, నెక్స్ట్ 2 days అంతే. సో దాని గురించి ఎక్కువగానే చెప్పాలండి ఇమ్యూనో బూస్ట్ అండ్ గ్రోయిన్, ఎందుకంటే అంత చాలా లాభాలు తెచ్చి పెడుతుంది అనమాట వామ్స్ని ఎలిమినేట్ చేసి. సో అందుకే ఈ మధ్య చాలామంది వాడిన తర్వాత చాలా మంచి రిజల్ట్స్ చెప్తున్నారు వాటి గురించి. అన్ని ఫీడ్బ్యాక్స్ లాస్ట్లో వినండి.
ఫస్ట్ డివార్మింగ్ చేసాము 2 రోజులు, ఒక రోజు ఇమ్యూనో బూస్ట్, తర్వాత రోజు గ్రోయిన్ వాడాము. తర్వాత 3 రోజులు లీవ్ బూస్ట్ వాడాలి, లివర్ టానిక్ 10 ml. పెద్దవైతే 10 ml, చిన్నపిల్లలు అయితే కన్నా 5 ml. మరి ఒక నెల లోపల ఉంటే కన్నా 3 ml. అన్నీ అంతే, డోస్ ప్రతి ఒక్కటి అంతే. ఇమ్యూనో బూస్ట్ అయినా, గ్రోయిన్ అయినా, లీవ్ బూస్ట్ అయినా. ఇది అయిపోయిన తర్వాత వచ్చేది పవర్ కింగ్ గోల్డ్ అండ్ బయో మిల్క్ అండి. ఈ పవర్ కింగ్ గోల్డ్, బయో మిల్క్ ఏంటంటే ఇది ఎక్సలెంట్ కాంబినేషన్. ఈ రెండు కలుపుకొని వాడతాము. 5 లీటర్ లివర్ కాల్షియం టానిక్కి 1 లీటర్ పవర్ కింగ్ గోల్డ్ కలుపుకుంటాం. అంటే తక్కువ అనిమల్స్ ఉన్న వాళ్ళు ఎలా చేయాలంటే 1 లీటర్, ఒక 1.25 లీటర్ థమ్స్అప్ బాటిల్స్ దొరుకుతాయి కదా, అలాంటివి తెచ్చుకొని 1 లీటర్ బయో మిల్క్ వేసి 200 ml పవర్ కింగ్ గోల్డ్ కలపాలి. కలిపి 10 ml ప్రకారంగా ప్రతి జీవానికి ఇవ్వాలి, ఆడ మగ అన్నిటికీ. మగవాటికి అయితే కన్నా, పొట్టేళ్ళకైతే కన్నా 5 రోజులు ఇస్తే చాలు నెలకి. అదే గొర్రెలకైతే కన్నా 10 రోజులు ఇచ్చుకుంటే చాలా మంచిది. దీనివల్ల ట్విన్స్ కూడా వస్తున్నాయనేసి చాలామంది ఫార్మర్స్, ట్రెడిషనల్ ఫార్మర్స్, ఏం పెద్దగా దానా పెట్టరు, స్టాల్ ఫెడ్ ఏం కాదు, నార్మల్గా బయట తిప్పే వాళ్ళే చెప్పారనమాట. చాలామంది మంచి రిజల్ట్స్ ఉన్నాయి. గ్రోత్ వస్తుంది, పిల్లలు గ్రోత్ వస్తాయి, తల్లుల దగ్గర పాలు వస్తాయి, తొందరగా రిపీటర్స్ అంటే తొందరగా మళ్ళీ ఎదకొస్తాయి, మంచిగా పిల్లల్ని పెంచుతాయి. ఇక ఫైనల్గా వచ్చే దానా తినిపించుకొని పొట్టేలు పిల్లలు పెంచే వాళ్ళకి ది ఎక్సలెంట్ ప్రోడక్ట్ ఫర్ వెయిట్ గెయిన్ వచ్చేసి ఫ్యాటనింగ్ పౌడర్ అండి. ఫ్యాటనింగ్ పౌడర్ చాలా మంచి రిజల్ట్స్ ఇస్తుంది. ఇది వాడితే మీరు ఇంకేం వాడాల్సిన అవసరం ఉండదన్నమాట. సో ఈ పైన ఉన్న అన్ని ఐటమ్స్ వాడుకుంటూ ఈ ఫ్యాటనింగ్ పౌడర్ కూడా మీరు డైలీ 10 గ్రామ్స్ ఒక జీవానికి ప్రకారంగా, ఒకవేళ చిన్నపిల్లలు ఉంటే కన్నా 5 గ్రామ్స్, అంటే 3 నెలల పిల్లలు, కొంతమంది చిన్న పిల్లలు తెచ్చేసుకుంటూ ఉంటారు, వాళ్ళు 5 గ్రామ్స్ ఒక పిల్లకి ఒక నెల వరకు ఇచ్చి తర్వాత మళ్ళీ 10 గ్రాములు చేసేయాల్సిందే. 4 నెలల పైన పిల్ల నుంచి అన్నిటికీ 10 గ్రాములే. ఒక 50 రోజుల కోర్సు మీరు చేసుకోగలిగితే ఈ 50 రోజుల కోర్సులో 10 నుంచి 15 కిలోలు వెయిట్ గెయిన్ అవుతాయి. అంటే మీరు ఒక 15 కిలోలు 16 కిలోలు పిల్లలు తెచ్చుకుంటే 2 నెలలు తిరిగేసరికి 30 కిలోలకు వెళ్ళిపోతాయి, అవి 30-35 కిలోలకి. సో ఇది ఇక్కడి నుంచి ఇంకంతా ఫీడ్బ్యాక్స్ అండి, ఎవరెవరికి ఎంతంత మంచి జరిగిందనేది మొత్తం చెప్తారు. ఓపిక ఉన్న వాళ్ళు వినండి. సో ఇక్కడ ఒకసారి స్పీడ్గా చెప్పేస్తాను. డివార్మింగ్ చేయండి, ఏ సీజన్కి ఆ సీజన్. ఇప్పుడైతే నీల్జన్ కానీ ఫెంటాస్ ప్లస్ కానీ, తర్వాత రోజు లీవ్ బూస్ట్, ఇమ్యూనో బూస్ట్, తర్వాత రోజు గ్రోయిన్, ఆ తర్వాత 3 రోజులు లీవ్ బూస్టు, ఆ తర్వాత 5 రోజులు కానీ 10 రోజులు కానీ, ఫీమేల్స్ అయితే 10 రోజులు, పొటేల్ పిల్లలు అయితే 5 రోజులు కాల్షియం బయో మిల్క్ ప్లస్ పవర్ కింగ్ గోల్డ్ మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకొని 5 నుంచి 10 రోజులు. ఫ్యాటనింగ్ పౌడర్ మాత్రం డివార్మింగ్ చేసిన రోజు నుంచి కానీ, మన ఇమ్యూనో బూస్ట్ దాపిన రోజు నుంచి కానీ ఫ్యాటనింగ్ పౌడర్ రెగ్యులర్గా పెట్టుకోరావాలి. అంతే. ఈ కోర్స్ అయిపోయిందంటే మళ్ళీ నెక్స్ట్ మంతే ఫ్యాటనింగ్ పౌడర్ మాత్రం రెగ్యులర్గా తినిపిస్తూ ఉంటాం. ఓకే సార్, మీ లివర్ బూస్ట్ మాత్రం సూపర్ గా పనిచేస్తుంది సార్. మీరు చెప్పినట్టు నేను ఇప్పుడు ఆ గొర్రెకు మందు ఒడ్లు తిన్న గొర్రెకు 60 ml దాపాను. ఇప్పుడు సెట్ అయింది, జ్వరం వేస్తుంది సార్. ఇప్పుడు నాకైతే కండిషన్ పర్లేదు, మంచిగానే ఉంది అనిపిస్తుంది సార్. నమస్తే అన్న, మీది లివర్ టానిక్ కానీ కాల్షియం, పవర్ కింగ్ గోల్డ్, ఫ్యాట్ పౌడరు నేను డైరెక్ట్ గా దానాలోనే కలిపి పెడుతున్నానన్న. దానా రవ్వేళ్ళు ఆడిచ్చి దాంట్లోనే కలుపుతున్నాను అన్ని జీవాలకి. నాయి 35 ఉన్నాయి అన్న. 35కి బాగా పనిచేసింది అన్న రిజల్ట్. ఎట్లాగంటే ఇప్పుడు మా సైడు ఖాళీ చాలలో మేపుతున్నాం అన్న జీవాలని. ఒక రైతు మామూలుగా మందు కొట్టేశాడు అన్న, గడ్డి మందు కొడితే అది కొట్టినప్పటినే చావలేదు గడ్డి. 4 రోజులు 5 రోజులు కానీ గడ్డి చచ్చిపోతున్నట్టుగా కనపడలేదన్న. 5 రోజులకి చచ్చిపోతాకి ఒడి తిరిగింది. మాకు తెలియక మేము అడిగినా కొట్టలేదని చెప్పాడు మాకు. అంటే అబద్ధం చెప్పాడు. అబద్ధం చెప్తే నిజంగానే కొడితే చెప్తాడు కదా అని మేము దాంట్లోనే మేపాం. అయితే మాతో పాటు మేపిన వాళ్ళవి వేరే వాళ్ళవి 5-6 చనిపోయినాయి అన్న. మేసిన 3వ రోజుకి చనిపోయినాయి. కొద్దిగా డల్లుగా ఉండి అన్నప్పుడు మన దగ్గర ఉన్న లివర్ టానిక్, కాల్షియం, నేను వాళ్ళకు కూడా ఇచ్చానన్న. స్పేర్ పెట్టుకున్నాను, నేను స్పేర్ వాళ్ళకు కూడా ఇచ్చాను. ఈ లివర్ అరకు పోసినందుకు నా సొంత ఆటల్లో మట్టుకి దేనికి ఏమి డ్యామేజ్ జరగకోకుండా అట్లాగే ఉండే అన్న. మీ లివర్ టానిక్ కానీ కాల్షియం కానీ ఎక్సలెంట్ అన్న. థ్యాంక్స్ అన్న. హలో, మీ దగ్గర తీసుకున్న లివర్ టానిక్ ప్రత్యేకత ఏంటంటే, అంటే నేను అబ్జర్వేషన్ చేసింది ఇదే,
కడుపుబ్బరం తగ్గింది. ఒక 2-3 దాంట్లోకి వచ్చింటే బియ్యం ఎక్కువ తినిండేనాయి. బియ్యం ఎక్కువ తినింటే ఇంకా కడుపు ఇది సోడా పొడి వేసాను తగ్గల. మళ్ళా లేవటానికి ఒక 20 ml మార్నింగ్ను 20 ml ఈవినింగ్ అట్లా 2 రోజులు వేసాలకు తగ్గిపోయింది. అంటే కడుపు ఉబ్బరం సమస్య తగ్గింది. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే డివార్మింగ్ చేయకపోయినా లేవటానికి అయితే వేశాను 3 రోజులు వరుసగా 15 ml అవ్వదానికి. ఆ లేవటానికి భయపట్టి నా అంతకుముందు పిల్లలు వచ్చి అవుట్ గ్రేజింగ్ తోలితే పరిగెత్తాండి, అంటే ఒక తాట కుదురుగా మెసేటి కాదు. ఈ లేవటానికి 3 రోజులు తాపిన వెంటనే 3 రోజులు తాపిండేది. మళ్ళీ 3 రోజులు గ్యాప్ ఇచ్చిన తర్వాత 5వ రోజు నుంచి ఎక్కడ తోలితే పొట్టేళ్ళు అక్కడే వేస్తున్నాయి బాగా. అది ఒక 2 పాయింట్లు నేను గమనించిండేది. అంటే కడుపుబ్బరం సమస్య తగ్గింది. ఇంకొకటి ఏంటంటే పొట్టేళ్ళు బాగా మేస్తున్నాయి, ఎక్కడ తోలితే అక్కడనే భూమి కరిసి మేస్తున్నాయి. అప్పుడైతే ఇటు అవుట్ గ్రేజింగ్ తోలితే ఇంకా పరిగెత్తడమే ఇంకా. అదేనా ఈ సీజన్కి తగ్గట్టుగా డివార్మింగ్ చెప్పండి నా. మీరు ఇచ్చిన ప్రోడక్ట్ వాడినా అంటే మిగతా ప్రోడక్ట్ వాడకపోతాం. ఎందుకంటే మీరు ఇచ్చిన ప్రోడక్ట్ లో మంచి గ్రోతింగ్ ఉంటుంది, అంత బాగుంటుంది. యానిమల్స్ కూడా అసలు చాలా చేంజెస్ అవుతున్నాయి. ఇవి మీరు ఇచ్చిన లివర్ టానిక్ కానీ కాల్షియం కానీ ఈ ఫ్యాటింగ్ పౌడర్ అయితే నేను లాస్ట్ మంత్ 2 ప్యాకెట్స్ తీసుకున్నా. నేను ఇప్పుడు 15 days అవుతుంది ఎగ్జాక్ట్లీ వాడబట్టి పిల్లలకు. ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ గ్రోతింగ్ అనిపిస్తుంది. నా ఇచ్చిన వీడియో ఈ రోజుది. మన ఇమ్యూనో బూస్ట్ ఈ రోజు పెట్టాను. ఇప్పుడు ఎట్లా ఉరుకుతానే చూడండి మేత కోసము. ఇంకోటి పెడతాను అంటే 1 week బ్యాక్ మన ప్రోడక్ట్ యూజ్ చేయకోకుండా ముందు ఎట్లా ఉంటాండే అనిమల్స్ చూపిస్తాను. అది ఈ 2 వీడియోస్ మన ఇమ్యూనో బూస్ట్ పెట్టుకోకుండా ముందన్న అంటే మేస్తాను లేదు. సేమ్ టైమింగ్ ఇప్పుడైతే ఆల్మోస్ట్ 2:30 అయింది. ఒక వీడియో వచ్చేసి మార్నింగ్ 11:30 టైంలో తీశాను. ఇంకో వీడియో వచ్చేసి ఈవినింగ్ 5 o'clock. అంటే మార్నింగ్ 11 o'clock ఆ టైంలో అంటే బాగా మేయాలి. హెల్దీ ఉన్న అనిమల్స్ అయితే ఒకవేళ మన లివర్ టానిక్ వెరైటీ పెట్టింటే వర్క్ అయింటే బాగా తినాలి, మళ్ళీ ఈవినింగ్ కూడా బాగా తినాలి. 2 days చూశాను, అస్సలు మేస్తాను లేదన్న. అన్ని గుంపులుగా చేరేసి పడుకునేది, లేదంటే డల్గా ఉండేది, లేదంటే అన్ని ఒకచోట చేరేసి నిలబడేది. అవి అన్న వీడియోస్. సో ఈరోజు మనం పెట్టిన ఇమ్యూనో బూస్ట్ సూపర్గా ఉన్నాయి, హెల్దీగా భలే తిరుగుతున్నాయి, బాగా తింటున్నాయి. థ్యాంక్ యూ అన్న. అర్షద్ భాయ్, ఇంకొక విషయం చెప్దాం అనుకున్నా మర్చిపోతున్నా. ఈ ప్రాబ్లమ్స్ అడుగుతున్నా కానీ దీని గురించి చెప్పలేకపోతున్నా. నా యొక్క 10 పొట్టేళ్ళు ఒక పాత పొట్టేళ్ళు ఉన్నాయి, ఒక 3 months బ్యాక్ తీసుకొచ్చినవి. వాటికి మీ ఫ్యాటింగ్ పౌడర్ పెడుతున్నా. వాటికి ఇప్పుడు దాదాపు ఒక 20 days అవుతుంది పెట్టబట్టి. 15 days అవుతుంది అనుకోరాదు. 15 daysలలో వాటి ముఖం తెలివి మొత్తం మారిపోయింది వాటిది. అంటే అంత ముందుకు మొత్తం చీపిరి ఉన్నాయి, బొచ్చు ఉన్నాయి. ఇప్పుడు మంచిగా నున్నగాని వెయిట్ కూడా పెరిగినాయి. ఇప్పుడు దానిలో ఇప్పుడు చిన్నపిల్లలకు కూడా ఇక అదే ఇంకొక అప్పుడు 10 kgs తీసుకున్నా కదా, అది ఇప్పుడు ఇంకా అయిపోలేదు ఉన్నది. అయిపోయిన తర్వాత ఈసారి 15 kgs తీసుకోవాలి. ఈ పొట్టేళ్ళకి కూడా, కొత్త పొట్టేళ్ళకి కూడా సూపర్ రిజల్ట్ ఉంది. నేనేమో అనుకున్నా ఎన్నో కంపెనీలు అమ్ముతారు, ఏదో అమ్ముతారు కానీ అంతా నేను టైంపాస్ కోసం, ఎవరి స్వార్థం కోసం వాళ్ళు అమ్ముతారు అనుకున్నా కానీ కాదు. ఇది మాత్రం 100% వర్కౌట్ అయింది. ఇది అసలు నాకు ఫస్ట్ నుంచి ఇది తెలిస్తే నేను ఒక 3-4 సంవత్సరాల నుంచి పొట్టేళ్ళ వేస్తున్నా కానీ ఇంత స్పీడ్లో గ్రోత్ అయితే రాలేదు ఇప్పుడు. సూపర్ రిజల్ట్ ఉంది. అది ఫ్యాటింగ్ పౌడర్ మాత్రం సూపర్ అన్న, సూపర్. ఇది నాది అయిపోయింది, ఇంకొక 4 kgs ఉంది. అది అయిపోయిన తర్వాత ఈ పొట్టేళ్ళు కొత్త పిల్లలు తీసుకొచ్చాను. అన్నిటి కోసం మళ్ళీ ఒక 10-15 kgs తీసుకుంటాను. మళ్ళీ ఒక 30 పిల్లలు ఉన్నాయి, కొత్త పిల్లలు. థ్యాంక్స్ అర్షద్ భాయ్. నమస్తే అర్షిత్ అన్న, మీరు ఇచ్చిన గ్రోయింగ్ మాత్రం రిజల్ట్ సూపర్ అన్న. గ్రోయిన్ వాడక ముందు 10,500కి నా పొట్టేల పిల్లలు అడిగారన్న. గ్రోయిన్ వాటిని 24 daysకి అదే పిల్లల్ని 12,000కి అమ్మినన్న. రిజల్ట్ మాత్రం సూపర్ ఉందన్న. ఓకే, థ్యాంక్ యూ అన్న. నమస్తే అర్షిత్ అన్న, మీరు ఇచ్చిన గ్రోయిన్ మాత్రం రిజల్ట్ సూపర్ అన్న. గ్రోయిన్ వాడక ముందు 10,500కి నా పొట్టేల పిల్లలు అడిగారన్న. గ్రోయిన్ వాటిని 24 daysకి అదే పిల్లల్ని 12,000కి అమ్మినన్న. రిజల్ట్ మాత్రం సూపర్ ఉందన్న. ఓకే, థ్యాంక్ యూ అన్న.
నెక్స్ట్ అర్షద్ భాయ్, మీ దగ్గర వాడిన ప్రోడక్ట్ లివర్ టానిక్, ఫ్యాట్ ప్రో, కాల్షియం సూపర్ రిజల్ట్ వచ్చిందండి. మేము ఎవరెవరికి పోతులు అమ్మినాం, అందరు ఫోన్లు చేసి మరీ అని చెప్పిండ్రు, ఇంత మంచిగా ఉన్నది, ఇంత అనుకోలేక ఇంతగానో మాంసం వెళ్తుంది అన్నట్టు ప్రతి ఒక్కళ్ళు ఇదే చెప్పిండండి. థ్యాంక్ యూ అర్షద్ భాయ్. ఈసారి మేము సక్సెస్ అయిపోయినాం. నెక్స్ట్ టైం 4 టైమ్స్ సక్సెస్ అవుతాం అన్నట్టు. నెక్స్ట్ బక్రీద్కి అయితే మేము 4 టైమ్స్ సక్సెస్ అవుతాం కావచ్చు అనుకున్నట్టు అంచనా ఉన్నది. అల్హమ్దులిల్లా అర్షద్ భాయ్, వెరీ థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అన్న. మీరు పంపించిన ప్రొడక్ట్స్ మాత్రం చాలా మంచిగా ఎక్సలెంట్గా పనిచేసాయి అన్న. మా దగ్గర మాత్రం మేము ఎప్పుడు కూడా చాలా 6,000కి అమ్మేవాళ్ళం అన్న. ఈసారి మాత్రం 7,100కి అమ్మామన్న ఈచ్ వన్, ఒక్కొక్క పిల్ల. చాలా మంచిగా పనిచేసాయి అన్న. పవర్ కింగ్ గోల్డ్ అయితే ఎక్సలెంట్ రిజల్ట్స్ అన్న. చాలా వర్షాలు పడుతున్నా కానీ పిల్లలు మాత్రం ఇంత కూడా బక్క కాలేవన్నా, అంతే కండిషన్లో ఉన్నాయి. బక్రీద్ అయిపోయాక ఈరోజు మా ఈ మార్కెట్కి వెళ్ళాయన్న పిల్లలు. నిన్న నేను అర్షద్ భాయ్ వాళ్ళ క్లాస్కి అటెండ్ అవ్వడం జరిగింది. నేను గోట్ ఫామ్ పెట్టాలనే ఉద్దేశంతో విత్ 0 నాలెడ్జ్తో నేను క్లాస్కి అటెండ్ అయ్యాను. చాలా యూస్ఫుల్ అయింది నాకు క్లాస్ అయితే మాత్రం. నాకు చాలా డిసీజెస్ కానీ డివార్మింగ్ కానీ అసలు ఆ టెర్మినాలజీయే నాకు తెలియదు. అక్కడికి వెళ్ళిన తర్వాత చాలా నాలెడ్జ్ వచ్చింది. ప్లస్ నాకు ఒక గైడెన్స్ దొరికింది. అంటే ఎలా ముందుకు పోవాలి, లేకపోతే ఏమి బ్రీడ్ సెలెక్ట్ చేసుకోవాలి, లేకపోతే ఏంటి అన్నది పూర్తిగా చెప్పారు. అక్కడ హైలైట్ ఏంటంటే మెయిన్గా డౌట్స్ క్లారిఫికేషన్. ఎంతమంది ఎన్ని డౌట్స్ అడుగుతున్నా క్లారిఫికేషన్ చేసే విధానం మాత్రం అది హ్యాట్స్ ఆఫ్. విత్ స్మైల్తో అన్ని డౌట్స్ని క్లారిఫై చేయడం మాత్రం అది నాట్ ఏ నార్మల్ థింగ్. చాలా థ్యాంక్స్ అండి. చాలా థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అన్న. మీరు ఇచ్చిన మందు చాలా పని చేసింది అన్న. చాలా థ్యాంక్ యూ సో మచ్ అన్న. గ్రోయిన్ మాత్రం చాలా మంచి పని చేసింది అన్న. ఈ లివర్ టానిక్ 5 లీటర్ అయితే చాలా ఇంకా మంచి పని చేశాను. జస్ట్ 3 డేస్లోనే చాలా వెయిట్ చేసాయన్న. మా నాన్న ఎక్కడి నుంచి తెచ్చావురా అని అడిగాడు. చెప్పాను, నాకు తెలిసిన ఇచ్చాడు నాన్న అని చెప్పాను. నాకు ఇప్పుడు ఫ్యాట్ పౌడర్ కావాలన్నా, ట్రైనింగ్ నాడు తీసుకొస్తే చెప్పండి అన్న, నేను తీసుకుంటాను అక్కడ. ప్లీజ్ అన్న, చాలా థ్యాంక్ యూ అన్న. సో మచ్ అన్న. థ్యాంక్ యూ సో మచ్ అన్న. నేను ఇప్పటివరకు ఏ మెడిసిన్ అని ఇంత వెయిట్ రాలేవన్నా. థ్యాంక్ యూ సో మచ్ అన్న. అసలు పవర్ కింగ్ గోల్డ్, కాల్షియం సూపర్ గ్రోత్ వచ్చినాయి అన్న పిల్లలు. మీరు డాక్టర్ కాదని అంటారు కానీ కానీ మీకున్న నాలెడ్జ్, ఇంతమంది యూట్యూబర్లు ఎంతో మందిని చూశాను. మీకున్న మెడిసిన్ మీద మీకున్న నాలెడ్జ్ ఇప్పటిదాకా నేను ఎవరిని చూడలేదు. వేరే డాక్టర్స్ నీళ్ళను చూసాం కానీ వాళ్ళకు ఈ చెప్పే ఓపిక ఏదానికి ఎప్పుడు ఎట్లా చెప్పాలి ఏమింది అన్నది మీరైతే హ్యాట్స్ ఆఫ్ బ్రదర్. నమస్తే అన్న. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ అన్న.
థ్యాంక్స్ అంటే నీకు 100 సార్లు చెప్పినా తక్కువనే అన్న. నన్ను అడిగితే మాత్రం 100 సార్లు థ్యాంక్స్ చెప్పినా తక్కువనే. ఎందుకంటే నీ సప్లిమెంట్స్ వాడాను, చాలా అంటే చాలా రిజల్ట్ ఉందన్న. సూపర్, చాలా ఆనందంగా ఉంది. గొర్రెకు వాడినా బాగా మెరుస్తున్నాయి అన్న, బాగా మేస్తున్నాయి, చాలా బాగుందన్న. ఈ పవర్ కింగ్ గోల్డ్ అది మళ్ళా ఈ పౌడరు అది చాలా బాగుందన్న రిజల్ట్. పిల్లలు 50 పిల్లలకు వాడాను, బాగా వెయిట్ వస్తున్నాయి, గ్రోత్ బాగుంది పిల్లలకు, చాలా హైట్ కూడా పెరుగుతున్నాయి అన్న. సూపర్ ఉన్నది. నేను వాడబట్టి 3 days అవుతుంది. కళ్ళం కూడా కట్టినట్టుగా ఆనొస్తుంది అన్న, చాలా బాగుందన్న. సూపర్ రిజల్ట్, చాలా చాలా ఆనందంగా ఉందన్న. థ్యాంక్స్ అన్న. నాకు నీకు అర్థమవుతుందా అన్న? ఈ ప్రోవిట్ బి, ప్రోవిట్ లైట్, ప్రోవిట్ ట్యాగ్ ఇవి చాలా బాగా పనిచేసినాయి అన్న. ఈ రోజు కొద్దిగా మేయలేదా అనిపించిందా? ఆ నైటు, మర్నాడు పొద్దున, మధ్యాహ్నం, సాయంత్రం 4 times పోస్తే చాలా అన్న, మళ్ళీ నార్మల్ ఇలాగా ఎప్పటిలాగా మేసేస్తుంది అన్న గొర్రె. చాలా బాగుందన్న. థ్యాంక్స్ అన్న.